ప్రోగ్రామ్ మీ ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు ఒక మంచి పాటతో స్టార్ట్ చేద్దాం. సరేనమ్మా, అట్లే ఏదంటే అది రాముంది వాడదాం. లక్ష్మణుడు మోర్చిల్లినప్పుడు మేఘనాథుడు ఇంద్రజిత్తు రావణ బ్రహ్మ కొడుకు బాణం వేస్తాడు. బాణం వేసినప్పుడు మూర్ఛ చెందుతాడు లక్ష్మణుడు. అప్పుడు ఆ తమ్ముని ఒళ్ళే వండబెట్టుకొని శ్రీరామచంద్రమూర్తి ఆ కారణంగా దుఃఖిస్తాడు. మరి ఆ దుఃఖం అంటే మామూలు దుఃఖం కాదు. అన్నీ వద్దు తమ్మి, నువ్వు కావాలని అడుగుతాడు. ఇంకా ఆయన వదులుకున్నాడు ఆశ. అప్పుడు విభీషణుడు రావణ బ్రహ్మ తమ్ముడు వచ్చి, నాయన మూర్ఛగతుడైనాడు, ఈయనేమో అస్సలు గతించలేదు, కానీ ఆ మూర్ఛగతుడైనందుకు ఆ యొక్క సంజీవ పర్వతం పోయి ఆ యొక్క ఆంజనేయుడితోటి ఆ సంజీవ పుల్లని తెప్పించి మళ్ళీ జీవం పోసుకుంటే మళ్ళీ మామూలుగా అవుతాడు నాయన అని చెప్పిండు. ఎవరు? విభీషణుడు. విభీషణుడు ఎవరు? కుంభకర్ణుని కంటే చిన్నవాడు, రావణ బ్రహ్మ తమ్ముడు. అవును. అప్పుడు పోయి సంజీవ పర్వతం పోయి కొన్ని గిరులు మరి దాటి ఆ అవతలు ఉన్నటువంటి యొక్క సంజీవ పర్వతం ఎవరి యొక్క వల్ల కాలేదు. ఆ పర్వతం వెళ్ళాలంటే, ఆ గాలిలా ఆ గగనమందు విహరించాలంటే ఎవరి వల్ల కాలేదు. అప్పుడు ఆంజనేయునికి ఒప్పచెప్తారు. అప్పుడు ఆలిని చంపిన తర్వాత సుగ్రీవుడు చెప్తాడు, సుగ్రీవా నీ తరమే అవుతుంది అని చెప్తే శ్రీరామచంద్రమూర్తి కూడా చెప్పినప్పుడు అప్పుడు గగనం నందు విహారించి ఆ గగనంకెళ్ళి సంజీవ పర్వతం పోయి ఆ సంజీవ పుల్ల తీసుకొని మళ్ళీ వచ్చి ఆయనకు జీవం పోస్తాడు. అంతకంటే ముందు ఈయనకు రామునికి తెలియక ముందు పాడతాడు, ఏడుచుకుంటా దుఃఖించుకుంటా ఆ కారణంగా. నా ముద్దు తమ్ముడా లక్ష్మణ, నా కూడి భుజమూరా సోదరా, నా ముద్దు తమ్ముడా లక్ష్మణ, హేమానంటిర నిన్ను ఎందు కలిగినావు, హేమానంటిర నిన్ను ఎందు కలిగినావు, భూమి ప్రవలించ బుద్ధి కలిగెర నీకు, నా ముద్దు తమ్ముడా లక్ష్మణ, నా కూడి భుజమూరా సోదరా, నా ముద్దు తమ్ముడా లక్ష్మణ. ఇక నాకు జానకి ఎందుకు, ఈ యుద్ధములు చేయుటెందుకు, ఇక నాకు జానకి ఎందుకు, అచట తల్లులు ఏలా అయోధ్యనాకేలా, అచట తల్లులు ఏలా అయోధ్యనాకేలా, ప్రకటితముగ నేను బ్రతికిన ఫలమేమి, నా ముద్దు తమ్ముడా లక్ష్మణ, నా కూడి భుజమూరా సోదరా, నా ముద్దు తమ్ముడా లక్ష్మణ. పొమ్ము సుగ్రీవాని పట్నము, కపులు కలసి చేసిరి చాలా కష్టము, పొమ్ము సుగ్రీవాని పట్నము, నమ్మి చేరితివోయి నన్ను విభీషణ, నమ్మి చేరితివోయి నన్ను విభీషణ, సకలమైన వాకులిచ్చి సుఖము జడితిరా తండ్రి, పొమ్ము సుగ్రీవాని పట్నము, కపులు కలసి చేసిరి చాలా కష్టము, నా ముద్దు తమ్ముడా లక్ష్మణ, నా కూడి భుజమూరా సోదరా, నా ముద్దు తమ్ముడా లక్ష్మణ. పటపాట వృక్షంబు పాలుగారిన రీతి, పటపాట వృక్షంబు పాలుగారిన రీతి, పడిపోయి ఉంటివా తమ్ముడా, నా ముద్దు తమ్ముడా లక్ష్మణ, నా కూడి భుజమూరా సోదరా, నా ముద్దు తమ్ముడా లక్ష్మణ. అద్భుతం అమ్మా. కొంతమందితో మాట్లాడితే అదొక ఆనందం అమ్మా. మీతో మాట్లాడిన ఆనందమే, మీరు పాట పాడిన ఆనందమే, మీరు పద్యం చెప్పిన ఆనందమే. కడుపు నిండిపోతుంది. ధన్యవాదాలు తల్లి. చదువు లేదు కదా తల్లి, చదువు ఉంటే కొంచెం ఇంకా చదువు లేకపోతే ఏంటమ్మా, చదువు ఒక్కటే కాదు కదా. చదువు కంటే కూడా మంచి టాలెంట్ ఉంది మీకు. ఇవాళ ఇన్నిసార్లు ఇన్ని ఛానల్స్ చేసినా కానీ, నేను ఇంతకు ముందు మీతో చేసినా కానీ ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని ఎందుకు పిలిపించాను, మీ పాట మీ మాట వీటిలో ఉన్న గొప్పతనం ఎవరైనా మిమ్మల్ని చూసి అలా చూస్తూ ఉంటారనమాట. మీ మాట వింటూ ఉండాలి అనిపిస్తుంది. ఎక్కడో కానీ అరుదుగా మీలాంటి వాళ్ళు ఉండరమ్మా. ఏమంటారు? ఏమంటారంటే ఆ గురుమూర్తి దయ.
ఈ జన్మనిచ్చినందుకు. మానవ జన్మ దుర్బలం, ఇది మళ్ళీ వచ్చునని నమ్మకమా? ఈ మానవ జన్మ కోటి జన్మములు ఎత్తినమమ్మ, నరగర్భమున వాటముగా పుట్టినం. అందుకే జంతుజాలము, పశుపక్షాదులు, క్రిమికీటకాదులు, నదులు, వనాలు, నానా మృగాలు, విహిత కర్మములు, వేద శాస్త్రములు ఎత్తినాక కడసారి జన్మొచ్చింది తల్లి. ఈ జన్మం ఏంటిది? మానవ జన్మము, మాధవుని రూపం. మాధవుని రూపం మనకు వచ్చింది కాబట్టి వృధా చేసుకోవద్దు. అందుకు ఇంకా ఏం అడుగుతారో అడుగు తల్లి.